జిల్లాలో మహిళల అక్షరాస్యత శాతాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. గురువారం డిఆర్డీఏ విద్యాశాఖ ఇతర అధికారులతో కలిసి ఉల్లాస్ నవభారత్ సాక్షరతా జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ శాఖల నుండి నియమించిన జిల్లా రీసోర్స్ పర్సనల్కు ఆయన పలు సూచనలు చేశారు. మహిళల అక్షరాస్యతపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. జిల్లాలో పురుషుల అక్షరాస్యత శాతం 70 నుండి 75% ఉంటే మహిళలు 50 నుండి 55% మాత్రమే ఉన్నారన్నారు. జిల్లాలో చేస్తున్న ఎన్రోల్మెంట్లో మహిళలు ఎక్కువగా ఉండేలా చూడాలన్నారు. జిల్లా రిసోర్స్ వనరులు ఎంఆర్పీఎలకు ఈ విషయాలపై శ్రద్ధ వహించేలా తగు సూచనలు ఇవ్వాలన్నారు. ఎన్రోల్మెంట్ మాత్రమే కాకుండా డైలీ హాజరయ్యే విధంగా చూసి హాజరు శాతాన్ని కూడా నమోదు చేయాలని తెలిపారు. 100% మహిళలకి మనం ఎన్రోల్ చేయాలి. అది ఒకటి తప్పకుండా ఇన్షూర్ చేయాలి. సో ఇప్పుడు మీరు మండల్ లెవెల్లో ఇందాక ఒక సజెషన్ ఇచ్చాము. లైక్ ఎందుకంటే ఒక మండల్లో చూస్తే వాలంటీర్స్ హార్డ్లీ 50 to 60 మెంబర్స్ ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడ మంచిగా నేర్పించుకున్న తర్వాత మళ్ళీ మీరు మండల్ లెవెల్లో ఆ మండల్లో రిసోర్స్ పర్సన్స్ తర్వాత 50 to 60 మెంబర్స్కి దయచేసి ట్రైనింగ్ ఇవ్వండి. ఎక్కడైనా మీకు 50 to 60 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి పీపీటీ పెట్టడానికి అవి అన్నీ తప్పకుండా వెసులుబాటు ఉంటుంది. మండల్ లెవెల్లో కూడా దయచేసి ఈ రోజు ఏ విధంగా చెప్తున్నామో మళ్ళీ మండల్ లెవెల్లో కూడా అదే విధంగా చెప్పండి. పీపీటీ అయితే పీపీటీ ఉండాల్సిందే. ఎక్కడైనా యూ కెన్ ఐడెంటిఫై ఎనీ రూమ్ యూ కెన్ ఐడెంటిఫై. ఎంఆర్సీ కావచ్చు, రైతు వేదిక కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఎక్కడైనా కేజీబీవీ కావచ్చు, ఎక్కడైనా. సో అది ఐడెంటిఫై చేసి దయచేసి 50 నుంచి 60 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా మనం అటెండెన్స్ కూడా ఇన్షూర్ చేయాలి. దాన్ని కూడా దయచేసి డిఆర్డీఓ గారు తర్వాత కమిషనర్ గారు, ఎందుకంటే మళ్ళీ కింద స్థాయిలో కూడా మళ్ళీ మీ వాలంటీర్సే ఉన్నారు. డిఆర్డీఓ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ ఉన్నారు, కమిషనర్ వాలంటీర్స్ ఉన్నారు, తర్వాత డిడబ్ల్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా కొందరు వాలంటీర్స్ అవ్వచ్చు. మీరు కూడా మీ కింద స్థాయి అధికారులకి మేజర్గా సీసీలు ఉన్నారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు వాలంటీర్స్ కూడా. సో 100% అటెండెన్స్ ఇన్షూర్ చేయండి. ఒక్కరు కూడా మిస్ అయితే మళ్ళీ మనం ఇప్పుడు 1200 వాలంటీర్స్ అంటున్నాము అండ్ 30,000 ఎగ్జాంపుల్గా చూసుకుంటే 30,000 నాన్ లిటరేట్స్ 30,000 లర్నర్స్ ఉన్నారు. అంటే ఒక్క వాలంటీర్కి ఎంతమంది లర్నర్ వస్తారు? యావరేజ్గా చూస్తే 1200 ఇది 30,000 అది 30 to 40 ఉంటాం. 30 కూడా ఎక్కువనే అంటున్నాము, 20 to 30 వాటెవర్ అట్లా ఉంటుంది. సో ఒక్క పర్సన్ అక్కడ ట్రైనింగ్ కాలేదంటే 30-40 మెంబర్స్కి మళ్ళీ ప్రోగ్రామ్ రీచ్ కాలేదు. 30-40 ఈజ్ నాట్ అ స్మాల్ నెంబర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నెంబర్. సో అది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా మండల్ లెవెల్లో కూడా ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. మళ్ళీ మనం కూడా ప్రతి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పేద రైతు కుటుంబంలో పుట్టి